కృష్ణా జిల్లా కంకిపాడులో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి మృతిని తట్టుకోలేక సూర్యారావుపేటకు చెందిన తాటికొండ లోహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం లోహిత ప్రియుడు చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కంకిపాడులోని పిన్నింటికి పంపించారు. అప్పటి నుంచి లోహిత మానసిక వేదనకు గురవుతుందని బంధువులు తెలిపారు. ఇవాళ ఉదయం లేచేసరికి ఇంట్లో ఉరివేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఈ రోజు కృష్ణా జిల్లా పెంచుకోలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన లోహిత మరో యువకుడితో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా వారు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నామని కూడా నిర్ణయించుకుని పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేస్తామని పెద్దలు కూడా చెప్పిన నేపథ్యంలో ఇటీవల అనుకోకుండా ప్రియుడు మరణించాడు. దీంతో ఒకసారి షాక్ గురైన లోహిత గత కొంతకాలంగా మా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ప్లేస్ మార్చాలని చెప్పడంతో బంధువులు ఉండడంతో సూర్యారావుపేట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక నివాసంలో ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడుకున్న మూలంగా ఉంటున్నప్పటికి కూడా ఆ వైద్యుల చూసారు ఎప్పుడు ఆమె చుట్టూ కూడా ఆ బంధువులు ఇబ్బంది షాప్ నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఇంట్లో ఉన్న బంధువులు పక్కన వేడుకు ఇంటి నుంచి వదిలేసి వెళ్ళగా ఆ ఇంట్లో వదిలేసుకుని చనిపోయింది. అది వచ్చి ఇంటికి వచ్చి మరీ ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్ గురైన వారు స్థానికంగా పోలీసులు సమాచారం ఇచ్చారు. వచ్చేసి విచారణ చేస్తా ఉన్నారు. కేవలం చనిపోయినట్టు బంధువులు